మీరు ఇంత కష్టపడి అంత టఫెస్ట్ నియోజకవర్గాన్ని ఏదైనా సరే ఈసారి బీజేపీకి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మీరు గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ మీకు బీజేపీ పార్టీ నుంచి కానీ బీజేపీ బడా వ్యక్తుల నుంచి కానీ ఎంతవరకు సహాయ సహకారాలు అందాయి? ఎందుకంటే అక్కడ ఉన్న కొంత నియోజకవర్గాలు ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే రాజా సింగ్ గారు మీకు పెద్దగా సపోర్ట్ చేసినట్టు కనపడలేదు, ఎక్కడ కూడా ఆయన వచ్చినట్టు కూడా కనపడలేదు, మీ ప్రచారానికి ఆయన సహకరించినట్టు కూడా కనపడలేదు. కారణాలు ఏంటంటారు? నేను ఒకటే చెప్తాను ఆయన, ఒక నియోజకవర్గానికి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకరికే సీట్ ఇవ్వగలుగుతారు. అవును కదా? అవును. ఒక్కసారి నాకు సీట్ ఇచ్చాక ఆ నియోజకవర్గంలో ప్రజలు నా ప్రజలయ్యా అల్టిమేట్గా. అవునా? ఇది గెలుపుకి సంబంధించింది కాదు. గెలవాలని, వాళ్ళకు ఒక తల్లి స్థానాన్ని నేను ఆపాదించుకోవాలని, వాళ్ళ కోసం నేను గట్టిగా నిలబడాలి, నా పిల్లలు వాళ్ళని నేను భావించా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానే మిగిలిపోయి నన్ను చంపిన తుది శ్వాస వరకు పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. ఐ డోంట్ కేర్ నాయన. ఐ డోంట్ థింక్